హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. కంటిన్యూస్గా 5 డేస్ నిఫ్టీ 50లో కంప్లీట్ ఒక రెడ్ క్యాండిల్ బాడీస్ తోటి మార్కెట్ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఈరోజు నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే 23,000 ఎబోనే మార్కెట్ ఓపెన్ అవుతుంటే సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ లాస్ట్ డే వచ్చిన క్యాండిల్కి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఒక పుల్ బ్యాక్ ఇస్తుందని. బికాస్ కంటిన్యూస్గా మార్కెట్లో సెల్ ఆఫ్ ఉంది కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ అనేది ఈరోజు చూస్తాం అనుకున్నాం. కానీ మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది. బికాస్ లాస్ట్ డే క్లోజింగ్ 23,070 అయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 23,050 అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా 23,045 దగ్గరే, జస్ట్ ఒక 5 పాయింట్స్ బిలో వచ్చి క్లోజ్ అయింది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండింటిని కామన్గా 23,050 అని తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇంట్రాడే హై చూస్తే 23,100 ఉంది. అలానే లోయెస్ట్ సైడ్ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ ఉంది 22,800. ఎగ్జాక్ట్లీ ఈ లెవెలే ఈరోజు ఇంట్రాడే లెవెల్లో లో. ఎగ్జాక్ట్గా చూస్తే 22,798. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసి ఇక్కడి నుంచి మార్కెట్ని పంప్ చేస్తూ ఈరోజు ఇంట్రాడే హై 23,145 వరకు వెళ్ళింది. సో ఈ 23,100 ఫస్ట్ హాఫ్లో ఇనిషియల్గా రీచ్ అయిన హై, యాక్చువల్ హై మాత్రం 23,145. సో ఓవరాల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ హై ఎండ్లో మనకి 200 + 150 350 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేసింది. 23,100 నుంచి 300 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వడం, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి 300 పాయింట్స్ రికవర్ చేయడం, చాలా వోల్టాలిటీ అయితే చూసాం ఈరోజు. అది క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 23,000 లెవెల్కి ±200 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసాం నిన్నటి మార్కెట్లో. సో ఆల్మోస్ట్ ఆ రేంజ్ అంతా కవర్ చేసింది ఈరోజు సింగిల్ ఇంట్రాడేలోనే, ఒక 50 పాయింట్స్ మినహాయించి, అప్పర్ సైడ్ 50 పాయింట్స్ మినహాయించి. సో ఇప్పుడు కూడా అలానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం రేపటి మార్కెట్లో కూడా 23,000కి ±200 పాయింట్స్ రేంజ్. సో బికాస్ 23,000 బోర్డర్లోనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ 23,050 దగ్గర ఓపెన్ అవుతే ఫస్ట్ 1 అవర్లోనే సివియర్ సెల్ ఆఫ్ తోటి 300 పాయింట్స్, నియర్లీ 300 పాయింట్స్ కరెక్ట్ అవుతూ 22,800 లెవెల్ని హిట్ చేసింది. వన్స్ ఈ 22,800 లెవెల్ హిట్ చేశాక సో ఇక్కడ తోటి సెల్ ఆఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 5 డేస్ కూడా కంప్లీట్ సెల్ ఆఫ్ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక యూటర్న్ తీసుకుంది. ఎప్పుడైతే 23,000 లెవెల్ మార్కెట్ క్లోజ్ అయిందో సో ఆ తర్వాత ఇక్కడ సెకండ్ హాఫ్ నుంచి చూసుకుంటున్నప్పుడు 23,000 ఎబోనే మార్కెట్ ఉండడానికి ట్రై చేసింది. సో 23,000 నుంచి హయ్యర్ లెవెల్లో 23,100 లెవెల్ కూడా క్రాస్ చేస్తూ 23,145 ఈరోజు ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై. సో ఇక్కడ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో 2-3 టైమ్స్ 23,000 లెవెల్ని హిట్ చేసిన బాడీ, క్యాండిల్ బాడీ అప్ సైడే క్లోజ్ అయింది. బట్ ఈ 23,000 లెవెల్ దగ్గర మార్కెట్ చాలా ఇబ్బంది పడింది. ఇక్కడ నుంచి ఎటువైపు పడాలో దానికి అర్థం కాలేదు. 23,000 దగ్గరే చాలా సప్రెషన్కి గురైంది 23,000 లెవెల్ దగ్గరే. సో ఫైనల్గా ఈ 23,000కి ఒక 45 పాయింట్స్ ఎబోవ్ వచ్చి 23,045 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ 50లో. 23,000 ఎబోవ్ ఉంటున్నట్లయితే మనం 23,200 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు 23,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ ఇక్కడ నుంచి లోయర్ సైడ్ ఈరోజు ఎక్కడైతే మనకి సపోర్ట్ ఇచ్చిందో 22,800, సో ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ లెవెల్కి ఎబోవ్ ఉన్న 200 పాయింట్స్ రేంజ్ అయినా, బిలో ఉన్న 200 పాయింట్స్ రేంజ్ అయినా, దీస్ ఆర్ ద 2 సినారియోస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సో ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం 49,000 నుంచి 49,650. లోయర్ సెట్ చూసుకుంటే 49,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ 48,734 లోని హిట్ చేసింది. దీన్ని మనం 48,750 అని తీసుకుందాం. మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది 650 పాయింట్స్ రేంజ్, బట్ అంతకు మించి రేంజ్ అయితే ఈరోజు మనం చూడొచ్చు. లో ఇది ఇంట్రాడే హై వచ్చేసి 49,700. సో ఓవరాల్ రేంజ్ మనం లో నుంచి హై చూసుకుంటున్నట్లయితే నియర్లీ 1,000 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. 950 పాయింట్స్ అనుకుందాం. మనం 650 పాయింట్స్ అంటే 300 పాయింట్స్ ఎబోనే రేంజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం మనం చూడొచ్చు. మార్కెట్ ఓపెన్ అయింది ఎక్కడ 49,400 లెవెల్ దగ్గర. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది నిఫ్టీ 50లో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది అనుకున్నాం కదా. ఇక్కడ కూడా పెద్ద మొమెంటం లేదు. 49,000
480 దగ్గర క్లోజ్ అయింది. జస్ట్ ఒక 80 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి 5 డేస్ తర్వాత ఈరోజు గ్రీన్ క్యాండిల్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీ 50లో అయితే ఇంకా గ్రీన్ క్యాండిల్ అయితే రాలేదు. సో ఒక డోజీ అయితే ఫామ్ అయింది ఈరోజు. సో ఓవరాల్ రేంజ్ 950 పాయింట్స్ స్టిల్ ఈ ఇన్ బిట్వీన్ అనే ఉంది కాబట్టి రేపటి మార్కెట్లో కూడా ఈ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే మనం ఫర్దర్గా రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటాం. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది 49,400 లెవెల్ దగ్గర. అక్కడి నుంచి ఫస్ట్ క్యాండిల్లో రీచ్ అయిన హై 49,540. అయితే ఈ 49,500ని ఒక పారామీటర్ అనుకుంటే ఇనిషియల్గా ఈ 49,500 లెవెలే మనకి రెసిస్ట్ చేసింది. లోయర్ సెట్ ఇక్కడ థర్డ్ క్యాండిల్లోనే 49,000 లెవెల్ బిలో ఓపెన్ అవ్వడం, సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి కొన్ని క్యాండిల్స్ 49,000 బిలో ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ 49,000 లెవెల్ దగ్గర ఒక 1 అవర్ టైం తీసుకొని స్టెబిలైజ్ అయిందో, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి అయితే వచ్చేసింది 49,000 నుంచి 49,650. ఎప్పుడైతే ఈ 650 లెవెల్ని టచ్ చేసిందో మళ్ళీ లోయర్ సైడ్ సప్రెషన్. సో ఇక్కడ మనకి 1 అవర్ పాటు హాల్ట్ అవ్వడం చూడొచ్చు 49,250 అండ్ 350 ఏరియా దగ్గర. సో అలానే ఇక్కడ మళ్ళీ ఈ ఎగ్జాక్ట్లీ ఈ బోర్డర్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ 49,500 దగ్గరలో క్లోజ్ అయింది. సో యాక్చువల్ క్లోజింగ్ ఈజ్ 49,480. సో దీన్ని బట్టి మనం సేమ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే 49,000 నుంచి 49,650. ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చి ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతే దెన్ మనం ఒక రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.